Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. NNMS రాసే విద్యార్థులకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈరోజు వీడియోలో SAT లో భాగంగా ఫిజిక్స్లో రిపీటెడ్గా అడుగుతున్న టాపిక్ సంబంధించిన ఒక 10 క్వశ్చన్స్ని తీసుకుని వాటి కాన్సెప్ట్ సహాయంతో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎందుకంటే ఈ టాపిక్స్ మీద తరచుగా ఖచ్చితంగా ప్రతి ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారనమాట. మనకి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి సరిపడా కాన్సెప్ట్ తెలిసినట్లయితే మనం ఈజీగా మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో నేను తెలుగు మీడియం అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఇద్దరికీ అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ లోయెస్ట్ టెంపరేచర్ వెన్ కంపేర్డ్ విత్ ఈచ్ అదర్? క్రింది వారిని ఒకదానితో మరొకటి పోల్చినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత కలిగినది ఏది? ఈ టాపిక్ మీద ప్రతి ఇయర్ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. కాబట్టి ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయాలంటే మనకి టెంపరేచర్ అనే టాపిక్ సంబంధించిన కాన్సెప్ట్ తెలిసి ఉండాలన్నమాట. మనం టెంపరేచర్ని 3 డిఫరెంట్ యూనిట్స్లో మెజర్ చేస్తూ ఉంటాం. అవి ఏంటంటే డిగ్రీ సెంటిగ్రేడ్, అలాగే ఫారెన్హీట్ అంటే డిగ్రీ ఫారెన్హీట్ అంటాం, అలాగే కెల్విన్ స్క్వేర్ అన్నమాట. ఈ మూడిటికి ఉన్న సంబంధం తెలిసినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ మనకి 4 డిఫరెంట్ టెంపరేచర్స్ ఇచ్చారు. వాటిలో మనకి వాల్యూ పరంగా లీస్ట్ టెంపరేచర్ ఏది? మనం ఏవైనా కొన్ని క్వాంటిటీస్ని కంపేర్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవన్నీ ఒకే యూనిట్స్లో ఉన్నాయో లేదో చూడాలి. అప్పుడే మనం కంపేర్ చేయగలం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమో ఫారెన్హీట్లో ఉంది, సెకండ్ ఏమో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది, థర్డ్ కెల్విన్లో ఉంది, ఫోర్త్ కూడా డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంది. ఈ రెండింటిని కంపేర్ చేయగలం. ఇందులో లోయెస్ట్ టెంపరేచర్ ఏంటంటే 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అని చెప్తాం, హైయెస్ట్ ఏంటంటే 23 అని చెప్తాం అనమాట. కానీ మరి వీటితో కంపేర్ చేయాలి కదా, 4టిని కంపేర్ చేయాలి. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఈ 4టిని ఒకే యూనిట్స్లో ఎక్స్ప్రెస్ చేయగలగాలి. మనకి డిగ్రీ అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ని ఫారెన్హీట్లోకి మార్చడానికి, ఫారెన్హీట్లో ఇచ్చిన టెంపరేచర్ డిగ్రీలో మార్చడానికి ఒక ఫార్ములా ఉంది. అదేంటంటే సి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ అనమాట, ఈక్వల్ టు 5/9 ఇంటూ ఎఫ్ మైనస్ 32. ఈ ఫార్ములాను ఉపయోగించి దీన్నే రకరకాలుగా రాస్తూ ఉంటారనమాట. అంటే కొందరు దీన్నే 9/5c ఈక్వల్ టు ఎఫ్ మైనస్ 32 అని రాస్తారు. ఈ 32 కూడా ఎవరికి తీసుకొచ్చినట్లయితే 9/5c ప్లస్ 32 ఈక్వల్ టు ఎఫ్ ఇట్లా రాస్తారు. ఏదో ఒక ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఏది ఉపయోగించైనా సరే మనం డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్హీట్లోకి మార్చొచ్చు, ఫారెన్హీట్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చొచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు ఎలాగో డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మార్చడానికి ప్రయత్నిద్దాం. ఇది ఫారెన్హీట్లో ఉంది కాబట్టి దీన్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చేద్దాం. అంటే మనం ఎఫ్ ప్లేస్లో 73.4 సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పుడు సి వస్తుంది మనకి. అంటే 5/9 ఇంటూ 73.4 మైనస్ 32. మనం ఇట్లా సింప్లిఫై చేసినప్పుడు ఎప్పుడైనా సరే బాడ్మాస్ రూల్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ బాడ్మాస్ రూల్ ప్రకారం బ్రాకెట్లో ఉన్నది సింప్లిఫై చేయాలి. 5/9 ఇంటూ అంటే ఈ 73.4 లోంచి 32 మైనస్ చేయాలి. ఇందులో డెసిమల్ ఉంది, ఇందులో లేదు కాబట్టి దీన్ని కూడా డెసిమల్ పెట్టుకున్నట్లయితే దీన్ని ఎట్లా రాయొచ్చు? 32.0 అని రాయొచ్చు. డెసిమల్ కింద డెసిమల్ ఉండేట్టు రాయాలి. అంటే 4 డెసిమల్ ప్లేస్ లో డెసిమల్ ఉంచాం, 3 లోంచి 2 మైనస్ చేస్తే 1, 7 లోంచి 3 మైనస్ చేస్తే 4 అంటే 41.4. ఇప్పుడు ఈ 9 టేబుల్ దీంట్లో పోతుందేమో కట్ చేద్దాం. 4 9s are 36. ఇంకెంత ఉంది మనకి? 5 ఉంది. మరి పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పాయింట్ పెట్టేస్తాం. ఇక్కడ 54 అవుతుంది. 54 లో ఎన్ని టైమ్స్ ఉంది? 6 టైమ్స్. అంటే 5 ఇంటూ 4.6 అన్నమాట. ఇప్పుడు మల్టిప్లై చేస్తే 5 6 are 30, 3 ఉంది. 5 4s are 20, 3 యాడ్ చేస్తే 23 అవుతుంది. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంది కదా, మనం కూడా పెట్టేస్తాం ఆన్సర్లో. అంటే పాయింట్ తర్వాత ఉండే జీరోస్కి వాల్యూ లేదు కాబట్టి ఇక్కడ మనం ఈ 73.4 డిగ్రీ ఫారెన్హీట్ని డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చినప్పుడు 23 డిగ్రీ సెంటిగ్రేడ్ వచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఈ 3 కూడా మనకి డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి. మరి ఇక్కడ కెల్విన్లో ఉంది కదా, కెల్విన్కి ఎలా మార్చాలంటే ఇది కొంచెం మార్చడం ఈజీ. ఎట్లా అంటే మనకి
0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంతకి సమానం అంటే 273 కెల్విన్కి ఈక్వల్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంతకి ఈక్వల్, ఎన్ని కెల్విన్లకి ఈక్వల్ అని అడిగారు అనుకోండి, సింపుల్గా ఏం చేస్తాం మనం, ఈ 273కి 10 యాడ్ చేస్తాం, ఎంత అవుతుంది 283 కెల్విన్స్కి ఈక్వల్ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ మనకి కెల్విన్ ఇచ్చారు, డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి దాన్ని, రివర్స్లో మైనస్ చేస్తాం. అంటే ఇక్కడ మనకి 296 కెల్విన్ని మనం డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలి అంటే మనం 273ని ఇందులోంచి మైనస్ చేయాలి అనమాట. 6 లోంచి 3 మైనస్ చేస్తే 3 అవుతుంది, 9 లోంచి 7 మైనస్ చేస్తే 2 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఇది కూడా ఎంతకి సమానం అంటే 23 డిగ్రీ సెంటిగ్రేడ్కే సమానం అవుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ 4 వాల్యూస్ని అబ్జర్వ్ చేసినట్లయితే అన్నీ కూడా మనకి డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉన్నాయి కదా. ఇప్పుడు చెప్పేసేయచ్చు ఏది స్మాలెస్ట్ వాల్యూ, ఏది లార్జెస్ట్ వాల్యూ. అన్నిట్లోకి స్మాలెస్ట్ వాల్యూ ఎంత అవుతుంది అనమాట 4 డిగ్రీ సెంటిగ్రేడ్. కాబట్టి మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సపోజ్ ఇన్ ఏ హౌస్ there are 10 bulbs of 100 watt each, 10 bulbs of 10 watts each, 10 bulbs of 40 watts each. All them are used for 10 hours every day. How much bill need to pay at rupees 3 per unit for the month of February 2023? ఇది కొంచెం లాజికల్ గాను అంటే మ్యాథమెటికల్ గాను మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మన కరెంట్ బిల్లు ఎంత వస్తుంది ఎప్పుడంటే ఫిబ్రవరి 2023లో. అంటే ఇక్కడ మనకి యూనిట్ మీద అవగాహన ఉండాలి. అసలు వాట్ ఈస్ మెంట్ బై యూనిట్. యూనిట్ అంటే నథింగ్ బట్ కిలో వాట్ అవర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి హౌస్లో ఏమున్నాయి 100 వాట్ బల్బ్స్ 10 ఉన్నాయి, అట్లాగే 60 వాట్ బల్బ్స్ 10 ఉన్నాయి, నెక్స్ట్ 40 వాట్ బల్బ్స్ ఏమో మరొక 10 ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనకి ప్రతిరోజు 10 అవర్స్ చొప్పున యూజ్ చేసినట్లయితే మనకి ఫిబ్రవరి 2023లోకి ఎంత కరెంట్ బిల్ వస్తుంది. ఇక్కడ యూనిట్కి 3 రూపీస్ పర్ ఛార్జ్ చేస్తే. ఓకే, ఇప్పుడు 100 వాట్ బల్బ్స్ 10 ఉన్నాయి. ఒక్కొక్క బల్బ్ని ఎన్ని అవర్స్ మనం యూజ్ చేస్తాం, డైలీ 10 అవర్స్ చొప్పున యూజ్ చేస్తాం. అట్లాగే వీటిని కూడా 10 అవర్స్ చొప్పున యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది మనకి 10,000. నెక్స్ట్ కిలో వాట్ అవర్స్ వస్తుంది అనమాట. వాట్ అవర్స్ వస్తుంది, కిలో వాట్ కాదు వాట్ అవర్స్ వస్తుంది. ఇవి వాట్స్, టైం ఏమో అవర్స్లో ఉంది కదా, వాట్ అవర్స్ అంటాం మనం. ఈక్వల్ టు ఇక్కడ 60 × 10 × 10 అంటే 6000 వాట్ అవర్స్ వస్తుంది. నెక్స్ట్ 40 × 10 × 10 4000 వాట్ అవర్స్ వస్తుంది. ఓకే, ఇవన్నీ ఏంటనమాట ఒక రోజులో పవర్ కన్జంప్షన్ అనమాట. ఓకే, 100 వాట్ బల్బ్స్ 10 ఉన్నాయి, వాటి ఒక్కొక్క దాన్ని 10 అవర్స్ చొప్పున మనం ఉపయోగించినట్లయితే మనకి ఎంత ఎలక్ట్రిసిటీ ఖర్చు అవుతుందన్నమాట 10,000 వాట్ అవర్స్ ఖర్చు అయినట్లు అనమాట. ఇవన్నిటిని యాడ్ చేస్తే పర్ డే ఒక రోజులో అన్ని బల్బ్స్ ఎంత కరెంటు యూటిలైజ్ చేసుకుంటాయో వస్తుంది. అన్ని యాడ్ చేస్తే మనకి 20,000 వాట్ అవర్స్. ఇక్కడ మనకి యూనిట్ అంటే ఏంటి కిలో వాట్ అవర్స్. అంటే వీటిని కిలో వాట్ అవర్స్లోకి మార్చాలి. కిలో అంటే 1000తో డివైడ్ చేయాలి. అంటే దీన్ని మనం 1000తో డివైడ్ చేసినట్లయితే 20,000ని 3 zeros గెట్స్ క్యాన్సిల్ 20/1 అంటే 20 కిలో వాట్ అవర్స్ అవుతుంది అనమాట. దీన్నే మనం ఒక యూనిట్ అంటాం అన్నమాట. అంటే మనకి పర్ డే ఎన్ని యూనిట్లు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తున్నారు అనమాట 20 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ కన్జంప్ చేస్తున్నారు, ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మనం ఎన్ని రోజులు ఉపయోగిస్తున్నామో తెలియాలి. ఇక్కడ కొంచెం లాజిక్ ఉంది. ఇక్కడ ఫిబ్రవరి 2023 అంటే అది మనకి ఫిబ్రవరిలో 28 డేస్ అయినా ఉండొచ్చు, 29 డేస్ అయినా ఉండొచ్చు. లీప్ ఇయర్లో అయితే 29 డేస్ ఉంటాయి, నాన్ లీప్ ఇయర్లో అయితే 28 డేసే ఉంటాయి. అంటే మనకి ఇది 2023 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయర్ అని కూడా తెలియాలన్నమాట. ఓన్లీ మనం ఈ ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తే సరిపోదు, ఇక్కడ ఈ లాజిక్ మనకు తెలియాలి. ఫిబ్రవరి 2023 అనేది లీప్ ఇయరా నాన్ లీప్ ఇయరా. ఇట్లా మనకు ఒక ఇయర్ ఇచ్చి అది లీపా నాన్ లీప్ ఇయరా అని తెలుసుకోవడానికి మనం ఏం చేస్తాం, లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తాం. అది 4తో డివిజిబుల్ అయితే అంటే 4తో భాగించినప్పుడు రిమైండర్ 0 వస్తే అది లీప్ ఇయర్, లేకపోతే నాన్ లీప్ ఇయర్. అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్ అయ్యి ఉండాలన్నమాట.
23 4 టేబుల్లో రాదు కాబట్టి ఇది నాన్ లీప్ ఇయర్. కాబట్టి ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. అంటే ఫిబ్రవరి 2023లో ఎన్ని డేస్ ఉంటాయి? 28 డేస్ ఉంటాయి. మనం రోజుకి ఎన్ని యూనిట్స్ ఉపయోగిస్తున్నాం? 20 యూనిట్స్ ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు మొత్తం ఆ నెలంతా మనం ఎన్ని యూనిట్స్ కరెంటు ఉపయోగిస్తామంటే 0 2 8 are 16 1 2 2 are 4 plus 1 5 అంటే 560 యూనిట్స్ కరెంట్ బిల్ వస్తుంది అనమాట. మనం అంటే అన్ని యూనిట్స్ కరెంట్ యూటిలైజ్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఒక్కొక్క యూనిట్ ఛార్జ్ ఎంత? 3 రూపీస్ కదా. దీన్ని 3తో మల్టిప్లై చేస్తే మనకు ఆ మంత్లో వచ్చే కరెంట్ బిల్ వస్తుంది అనమాట. ఓకే, 3 zeros are 0 6 3s are 18 1 5 3s are 15 plus 1 16 అంటే 1680 రూపీస్ మనకి ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంది అనమాట. ఎప్పుడు? ఫిబ్రవరి 2023లో. అది ఎక్కడుంది? మనకి థర్డ్ ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఒకవేళ మనకి ఇక్కడ 2000 ఇయర్ ఇచ్చారు అనుకోండి, ఇది సెంచరీ ఇయర్ అంటాం. సెంచరీ ఇయర్ని మనం లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ చేస్తే అది లీప్ ఇయర్ నాన్ లీప్ ఇయర్ చెప్పలేము అనమాట. అప్పుడు ఏం చేయాలి? మనం 400తో డివైడ్ చేయాలి. 400తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తే అప్పుడు అది లీప్ ఇయర్ లేకపోతే నాన్ లీప్ ఇయర్ అవుతుంది అనమాట. మిగిలిన సెంచరీ ఇయర్స్ కాకుండా మిగిలిన ఏ ఇయర్ ఇచ్చినా సరే లాస్ట్ 2 డిజిట్స్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఇన్ ద అబౌవ్ డయాగ్రామ్ ఈజ్. పై పటంలో పరావర్తన కోణము అంటే లైట్ అనే టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్. ఈ టాపిక్ నుంచి కూడా ప్రతి ఇయర్ ఎన్ఎన్ఎంఎస్ ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అప్లికేటెడ్గా అడుగుతూనే ఉన్నారనమాట. ఓకే, ఇక్కడ మనకి రిఫ్లెక్షన్ అంటే లైట్కి మనకి 2 ప్రాపర్టీస్ ఉంటాయి. రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. అంటే మనకి పరావర్తనము, వక్రీభవనం. ఓకే, పరావర్తనం అంటే ఏదైనా ఒక రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మిర్రర్ అనుకుందాం. ఓకే, దీని మీద మనకి లైట్ రే పడినప్పుడు ఏమవుతుంది? ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే ఇది ఏ మీడియంలో వచ్చిందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎయిర్ అనుకుందాం. ఎయిర్లో వచ్చింది మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి ఎయిర్లోనే వెళ్ళింది అనమాట. దీన్ని ఏమంటామంటే రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అట్లా కాకుండా మనం ఈ మీడియాన్ని దాటుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాటర్ సర్ఫేస్ అనుకుందాం. లైట్ రే ఇలా వచ్చింది. యాక్చువల్గా ఈ డైరెక్షన్లో వెళ్ళాలి స్ట్రైట్గా, ఎందుకంటే మనకి రుజు మార్గంలో పయనిస్తుంది కదా కాంతి. కానీ ఇదేమో ఎయిర్, ఇదేమో వాటర్. ఇక్కడ మీడియం మారిపోయింది. అప్పుడు ఏం చేస్తుంది? కొన్ని బెండ్ అయి ప్రయాణిస్తుంది అనమాట. దీన్ని రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అంటాం. అంటే వక్రీభవనం అంటాం అన్నమాట. ఈ రెండు కూడా లైట్కి ఉండే 2 ప్రాపర్టీస్, కాంతికి ఉండే 2 ధర్మాలు అన్నమాట. ఇప్పుడు రిఫ్లెక్షన్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు మనకి ఏ రే అయితే ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే పరావర్తన తలం మీద పడిందో ఇక్కడ వరకు ఉన్న ఈ రేని ఏమంటామంట? రే ఆఫ్ రిఫ్లెక్షన్ అంటే సారీ రే ఆఫ్ ఇన్సిడెంట్ రే అంటాం. ఇన్సిడెంట్ రే అంటే పతన కిరణము అంటాం. పతన కిరణం. నెక్స్ట్ ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ మీద పడి ఇలా డైరెక్షన్ మార్చుకుంది కదా, ఇక్కడ నుంచి ఉన్న ఈ రేని ఏమంటామంటే రిఫ్లెక్టింగ్ రే. అంటే పరావర్తన కిరణము అంటాం. ఓకే, ఇప్పుడు ఈ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ అంటే పరావర్తన తలానికి మనం ఒక ఇమాజినరీ పర్పెండిక్యులర్ లైన్ డ్రా చేసాం అనుకోండి. దీన్ని ఏమంటామంటే నార్మల్ అంటాం. నార్మల్. ఓకే, అంటే అభిలంబ రేఖ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ నార్మల్కి ఈ ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉన్న యాంగిల్ని దీన్ని ఏమంటారు? ఇన్సిడెంట్ యాంగిల్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అంటాం. నెక్స్ట్ దీన్ని యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఇక్కడ మనకి ఇన్సిడెంట్ యాంగిల్ అలాగే రిఫ్లెక్టింగ్ యాంగిల్ దేనికి మధ్యలో ఉండేదా? ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండేది ఇన్సిడెంట్ యాంగిల్, అలాగే నార్మల్కి రిఫ్లెక్టింగ్ రేకి మధ్యలో ఉన్నదేమో రిఫ్లెక్టింగ్ యాంగిల్. అంటే ఇది పతన కోణము, ఇది పరావర్తన కోణం అన్నమాట. మనకి ఈ 2 యాంగిల్స్ కూడా ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి. ఇది లాస్ ఆఫ్ లైట్ అంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ అని చెప్పుకుంటాం అన్నమాట. అంటే పరావర్తన నియమాల్లో ఇది ఒకటే అన్నమాట. అంటే పతన కోణము పరావర్తన కోణము ఎల్లప్పుడూ సమానంగా ఉంటాయి. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చారు? ఇక్కడ యాంగిల్ ఇచ్చారు.
ఈ యాంగిల్ 30 degrees అని ఇచ్చాడు. ఇది ఇన్సిడెంట్ యాంగిల్ కాదు, ఎందుకంటే ఇది ఇన్సిడెంట్ రేకి ఈ హారిజెంటల్ లైన్కి మధ్యలో ఉంది. ఇన్సిడెంట్ యాంగిల్ అనాలంటే మనం ఇన్సిడెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండాలి. ఈ నార్మల్ అంటే ఏంటి? ఈ హారిజెంటల్ లైన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉండేది కదా, 90 degrees యాంగిల్లో ఉండేదాన్ని మనం నార్మల్ అంటున్నాం. అభిలంబ రేఖ అంటున్నాం. లంబం అంటే 90 degrees ఉండేది. ఇప్పుడు ఇక్కడ 2 యాంగిల్స్ ఉన్నాయి, ఎడ్జసెంట్ యాంగిల్స్, ఇదొకటి ఇదొకటి. ఈ మొత్తము తెలుసు, అందులో కొంత భాగం తెలుసు. అప్పుడు ఇది ఏమవుతుంది? 90లోంచి 30 మైనస్ చేస్తే 60 అవుతుంది అనమాట. ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అవుతుంది అనమాట. అలాగే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ తెలిస్తే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా తెలిసినట్లే కదా, ఎందుకంటే రెండు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆర్ ఈక్వల్ టు కూడా 60 అవుతుంది. అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతున్నాడు? ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇదే క్వశ్చన్ని ఒకసారి ఇలా అడిగారు అనమాట. ఇట్లా ఇచ్చి ఈ యాంగిల్ ఇచ్చాడు. ఈ యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 50 degrees అని ఇచ్చి ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై అని ఇచ్చాడు. అయితే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అంతా తెలిస్తేనే మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలం. ఇక్కడ ఏమి ఇచ్చారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ ఇచ్చారు, అంటే పతన కోణం ఇచ్చారు. కానీ ఇక్కడ అడిగినవి ఏంటి? ఇవి అంటే మనకి ఈ ఇన్సిడెంట్ రేకి అట్లాగే ఈ హారిజెంటల్కి మధ్యలో ఉన్న యాంగిల్, అలాగే ఈ రిఫ్లెక్టింగ్ రేకి హారిజెంటల్కి మధ్యలో ఉన్న యాంగిల్. మనకి మొత్తం 90 degrees అని తెలుసు కాబట్టి అందులోంచి 50 మైనస్ చేస్తే ఇది 40 ఉంటుంది. నెక్స్ట్ ఈ యాంగిల్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇది కూడా ఎంత అవుతుంది? 40 అవుతుంది. 40 ప్లస్ 40 ఎంత అవుతుంది? 80 degrees అవుతుంది అనమాట. కాబట్టి ఈ కాన్సెప్ట్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ 4th వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? అంటే ఫాల్స్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఫోర్స్ అప్లైడ్ ఆన్ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్. అంటే ప్రమాణ వైశాల్యం మీద ప్రయోగించబడే బలాన్నే పీడనం అంటాం. ఇది మనం ఫోర్స్ డెఫినేషన్లోనే చెప్పుకుంటాం కదా, అదే ప్రెజర్ యొక్క డెఫినేషనే చెప్పుకుంటాం కదా. ఫోర్స్ అప్లైడ్ ఆన్ ఏ యూనిట్ ఏరియా ఈజ్ కాల్డ్ ప్రెజర్ అని మనం చదువుకున్నాం కాబట్టి ఇది మనకి కరెక్ట్ స్టేట్మెంట్ అని అర్థమైపోతుంది. ఓకే, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఫాల్స్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ ఫోర్స్ హ్యాస్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. అంటే ఫోర్స్కి మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ ఉండదు. అంటే బలానికి పరిమాణం మాత్రమే ఉంటుంది, కానీ దిశ లేదు. ఇక్కడ మనం 2 ఫిజికల్ క్వాంటిటీస్ గురించి నేర్చుకుంటాం. అవి ఏంటి? మనకి వెక్టార్స్, స్కేలర్స్. స్కేలర్ అండ్ వెక్టర్, వీటిని మనం తెలుగులో ఏమంటామంటే ఇదేమో అదిశ అంటే దిశ లేనిది అని, ఇది సదిశ రాశి అంటే దిశ ఉన్నది అని. అంటే ఒకటి ఏదైనా ఒక ఫిజికల్ మ్యాగ్నిట్యూడ్కి, భౌతిక రాశికి మనకి పరిమాణం మాత్రమే ఉంటే దాన్ని స్కేలర్ క్వాంటిటీ అంటే అదిశ రాశి అంటాం. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటే, అంటే పరిమాణంతో పాటు దిశ కూడా ఉంటే దాన్ని వెక్టర్ సదిశ రాశి అంటాం. ఇక్కడ మనకి ఫోర్స్ అనేది ఏంటి అంటే మనకి వెక్టర్ క్వాంటిటీ, దానికి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది, పరిమాణంతో పాటు దిశ కూడా ఉంటుంది. కానీ వాడు ఏమన్నాడు? ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది అన్నాడు. కాబట్టి మనకి ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అని అర్థమైపోతుంది అనమాట. మనం ఫర్ ఎగ్జాంపుల్ స్కేలర్కి ఎగ్జాంపుల్గా ఏం చెప్పుకోవచ్చు మనం? ఫర్ ఎగ్జాంపుల్ డిస్టెన్స్ అనమాట. డిస్టెన్స్ అనేది ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, అంటే దూరము. అదే మనకి డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశము అంటాం కదా, దీనికి మనకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం వెక్టర్ క్వాంటిటీ అంటాం అనమాట. కాబట్టి ఇది ఫాల్స్ అని అర్థమైపోయింది. అంటే ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటి అనమాట? సెకండ్ ఆప్షన్ అనమాట. అలాగే థర్డ్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే ఏ ఫోర్స్ కెన్ యాక్ట్ ఆన్ ఎన్ ఆబ్జెక్ట్ విత్ ఆర్ వితౌట్ బీయింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ఇట్. అంటే బలం వస్తువుతో స్పర్శలో ఉండి కానీ లేదా స్పర్శ లేకుండా కానీ పనిచేస్తుంది. మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ ఉంటాయి, కాంటాక్ట్ ఫోర్స్, నాన్ కాంటాక్ట్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ ఫోర్స్, కండర బలం అనేది కాంటాక్ట్ ఫోర్స్. ఏదైనా లిఫ్ట్ చేయాలంటే కానీ మనం పట్టుకుని పైకి లేపాలి కదా, కాబట్టి అది కాంటాక్ట్ ఫోర్స్ అవుతుంది. మరి నాన్ కాంటాక్ట్ ఫోర్స్కి ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగ్నిట్యూడ్ తన చుట్టూ ఉన్న వస్తువుల్ని తన వైపు అట్రాక్ట్ చేస్తుంది కదా, ఇక్కడ కాంటాక్ట్ అనేది ఉండదు అనమాట, అయస్కాంతం అంటాం కదా. కాబట్టి ఇది నాన్ కాంటాక్ట్ ఫోర్స్. కాబట్టి మనకి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నెక్స్ట్ ఏ ఫోర్స్
arises due to the interaction between two objects. అంటే రెండు వస్తువుల మధ్య పరస్పర చర్య కారణంగా ఉత్పన్నం అవుతుంది. ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ అలాగే ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ రెండింటి మధ్య ఉన్న పరస్పర చర్య కారణంగానే కదా అక్కడ ఫోర్స్ అనేది పనిచేస్తుంది. కాబట్టి మనకి ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. కాబట్టి సెకండ్ వన్ ఫాల్స్ స్టేట్మెంట్ అని అర్థమైపోయింది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఈ టాపిక్ నుంచి కూడా మనకి తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నాడు సింబల్స్ గురించి అనమాట. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిప్రజెంట్స్ బ్యాటరీ అంటే కింద కొన్ని సింబల్స్ ఇచ్చారు, వాటిలో ఏది బ్యాటరీని రిప్రజెంట్ చేస్తుంది అని. ఫస్ట్ ఇది మనకి ఇది ఫ్యూజ్ అనమాట. ఫ్యూజ్ ఎందుకు ఉపయోగిస్తామంటే ఒకవేళ మనకి మన హౌస్ హోల్డ్ కరెంట్కి ఏదైనా ఒక ప్రమాదం జరిగి ఎక్కువ మొత్తంలో హై వోల్టేజ్ కరెంటు మన ఇంటిలోకి రావడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఒకవేళ ఈ ఫ్యూజ్ లేనట్లయితే ఏమవుతుంది, మన ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్ని పాడైపోయే అవకాశం ఉందన్నమాట. అంటే ఎక్కువ మనకి వోల్టేజ్ ఉన్న కరెంటు ఒక్కసారిగా మన ఇంట్లో ఉన్న వస్తువుల్లోకి ప్రవేశించినప్పుడు మనం విద్యుత్ ఉపకరణాలను ఉపయోగిస్తుంటాం కదా, అప్పుడు అవన్నీ పాడైపోయే అవకాశం ఉంది. దానికోసం ఏం చేస్తారంటే అట్లాంటి వాటిని నిరోధించడానికి ఫ్యూజ్లు ఉపయోగిస్తారన్నమాట. ఒక సన్నని మెటల్ అంటే రాగితో కానీ అల్యూమినియంతో చేసిన తీగని ఫ్యూజ్గా వాడేవారు ఇది వరకు. అదేమవుతుందంటే హై వోల్టేజ్ అందులోంచి రావడానికి ప్రయత్నించినప్పుడు మనకి ఈ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఏ తీగ గుండా అయితే ప్రయాణిస్తుందో దాన్ని హీట్ చేస్తుంది. మరి ఆ సన్న తీయకుండా ఎక్కువ వోల్టేజ్ ప్రయాణించినప్పుడు ఏమవుతుంది, బాగా వేడెక్కుతుంది. అప్పుడు అది మెల్ట్ అయిపోయి అక్కడితో అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. అప్పుడు ఆ హై వోల్టేజ్ కరెంట్ అనేది ఇంట్లోకి రాకుండా ఆగిపోతుంది అనమాట. తద్వారా మనం ఇంట్లో మనకి ఈ అప్లయన్సెస్ పాడవకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఓకే, అయితే ప్రజెంట్ ఇప్పుడు మనం ఈ ఫ్యూజుల బదులు ఏం వాడుతున్నామంటే ఎంసీబీస్ వాడుతున్నామన్నమాట. ఎంసీబీలు వీటిని ఏమంటారు, ఫుల్ ఫామ్ ఏంటంటే మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్ అనమాట. అంటే సర్క్యూట్ని బ్రేక్ చేసేది, వీటిని ఉపయోగిస్తారు. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఇది మనకి ఏమిటంటే బ్యాటరీ యొక్క సింబల్ అన్నమాట. మనకి ఇది ఇలా ఉంటే దాన్ని మనం సెల్ అంటాం. ఇది పాజిటివ్ టెర్మినల్, నెగిటివ్ టెర్మినల్. ఓకే, ఇట్లాంటి సెల్స్ యొక్క కాంబినేషన్ మనం బ్యాటరీ అంటాం. నెక్స్ట్ ఇది మనకి బల్బుని రిప్రజెంట్ సింబల్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఇది ట్యాప్ కి ఆర్ స్విచ్, ట్యాప్ కి అనొచ్చు ఆర్ స్విచ్ గా కూడా వాడతాం అన్నమాట. ట్యాప్ కి. ఓకే, ఇవి సింబల్స్ యొక్క నేమ్స్ అన్నమాట. ఇప్పుడు మనకి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్, బ్యాటరీ యొక్క సింబల్ అడిగారు కదా, ఇదన్నమాట. ఓకే, మిగిలినవి కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది ట్యాప్ కి అంటే ఒక సర్క్యూట్ లో తక్కువ సమయం కరెంట్ని మనకి ఫ్లో చేయడానికి ఈ ట్యాప్ కి ఉపయోగిస్తాం. దీన్ని ఒత్తి పట్టుకుంటే మనకి కరెంట్ ఫ్లో అవుతుంది, వదిలేస్తే ఆగిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ప్లగ్ కీ అనేది కూడా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఉంటే దాన్ని ప్లగ్ కీ అంటారు. ప్లగ్ కీ ఇది ప్లగ్ ఉంచినప్పుడు ఎంతసేపు ఉంచితే అంతసేపు కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే ఎక్కువ సమయం మనకి కరెంట్ అవసరమైనప్పుడు సర్క్యూట్లో అప్పుడు ఈ ప్లగ్ కీని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్. ఇన్ ద అబౌవ్ ఫ్రీ బాడీ డయాగ్రామ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? పై స్వేచ్ఛా వస్తుపటంలో క్రింది వాటిలో ఏది సరైనది? ఈ కాన్సెప్ట్ మీద బేస్ చేసుకుని కూడా తరచుగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ మనకి ఒక వెహికల్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఆ ఫోర్సెస్ ఏమిటి అనేది మనకి కరెక్ట్ ఆప్షన్ ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇక్కడ మనకి పి అంటే అది ఏం ఫోర్సు అంటే ఆ కార్ని ఆ వెహికల్ ముందుకు రావడానికి ఇంజన్ పనిచేస్తుంది కదా, అది కాబట్టి ఏమవుతుందంటే ఫోర్స్ అవుతుంది. అంటే ఇక్కడ పి అనేది మనకి ఫోర్స్ అని అర్థం అవుతుంది, ఎఫ్ అన్నమాట. నెక్స్ట్ మనకి ఏదైనా ఒక తలం మీద ఏదైనా వెహికల్ నడుస్తూ ఉన్నప్పుడు, జారుతూ ఉన్నప్పుడు, ముందుకు సాగుతున్నప్పుడు అప్పుడు ఆ బాడీకి ఆ సర్ఫేస్కి మధ్యలో మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది కదా, అది దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తుంది. కాబట్టి ఎస్ అనేది ఏంటనమాట, ఫ్రిక్షనల్ ఫోర్స్. అంటే దాన్ని మనం ఏమంటామంటే ఘర్షణ బలం అంటాం కదా, దాన్ని మనం స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ వస్తువు యొక్క బాడీ కింద వైపు లాగుతూ ఉంటుంది కాబట్టి ఇది వెయిట్ అంటాం. ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ ఈ టైర్స్ రెండింటి మీద కూడా మనకి ఈ సర్ఫేస్ యొక్క మనకి పర్పెండిక్యులర్గా ఫోర్స్ పనిచేస్తుంది, అది నార్మల్ ఫోర్స్ అంటాం. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, అంటే క్యూ కూడా నార్మల్ ఫోర్సే, అలాగే ఆర్ కూడా నార్మల్ ఫోర్స్. ఈ రెండు కూడా మనకి ఈ సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా పనిచేస్తున్నాయి కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి N1 N2 అనుకున్నట్లయితే ఇప్పుడు ఈ కరెక్ట్ మ్యాచింగ్ ఎందులో ఉంది? పిఎఫ్, క్యూ N1, ఆర్ N2, ఎస్ ఫ్రిక్షన్. కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్. అరేంజ్ ద ఫాలోయింగ్
in the ascending order on the basis of net force acting on them. అంటే ఇక్కడ ఒక బాడీ మీద ఫోర్సెస్ ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది మనకి ఇక్కడ కొన్ని డయాగ్రామ్స్లో రూపొందించారు అనమాట. వాటి మీద ఆ బాడీ మీద పనిచేసే నెట్ ఫోర్స్ల ఆధారంగా వాటిని మనం అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. అంటే ఆరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దగా పని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక బాడీ అనుకుందాం. మనకి దీనికి మీద రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. ఇట్లా ఒక ఫోర్సు, అలాగే ఈ విధంగా ఒక ఫోర్సు. మనకి ఫోర్స్ని న్యూటన్స్లో కొలుస్తాం కదా, అంటే ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే న్యూటన్స్ అనమాట. ఇక్కడ మనకి 7 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది ఈ డైరెక్షన్లో. నెక్స్ట్ ఇక్కడ ఒక 5 న్యూటన్స్ ఫోర్స్ పనిచేస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ మనకి ఏ విధంగా పనిచేస్తాయంటే ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తాయి. ఫోర్స్కి మనకి మ్యాగ్నిట్యూడ్తో పాటు డైరెక్షన్ కూడా ఉంటుందని చెప్పాను కదా. ఇవి రెండు కూడా మనకి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, మైనస్ చేయాలన్నమాట ఆ రెండింటిని. అప్పుడు నెట్ ఫోర్స్ వస్తుంది. ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మైనస్ చేయాలి. సేమ్ డైరెక్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఒకే దిశలో ఉన్నప్పుడు ప్లస్ చేయాలన్నమాట. అప్పుడు నెట్ ఫోర్స్ వస్తుంది అనమాట. ఇది గుర్తుపెట్టుకోవడానికి ఫలిత బలం వస్తుంది అనమాట. ఓకే, నెట్ ఫోర్స్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మనకు ఇచ్చిన డయాగ్రామ్స్లో ప్రతి దాంట్లో కూడా నెట్ ఫోర్స్ ఎంత అనేది చూద్దాం. ఇక్కడ మనకి రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. రెండు కూడా మనకి సేమ్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేయాలి. అంటే ఇక్కడ ఈ మనకి ఆపోజిట్ డైరెక్షన్ ఏం లేదు కాబట్టి ఇక్కడ రిజల్టెంట్ ఫోర్స్ ఎంత అంటే 16 న్యూటన్స్ అనమాట. నెక్స్ట్ మనకి ఇక్కడ రెండు ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. రెండు కూడా ఒకదానికొకటి వ్యతిరేక దిశలో ఆపోజిట్లో మనకి పనిచేస్తున్నాయి కాబట్టి రెండింటిని మైనస్ చేయాలి. 8 - 8 ఎంత అవుతుంది, 0 న్యూటన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మనకి ఒకే డైరెక్షన్లో పనిచేసే ఫోర్సెస్ రెండు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. 10 + 8 ఎంత, 8 న్యూటన్స్. ఇక్కడేమో ఒకే ఫోర్స్ పనిచేస్తుంది 9 న్యూటన్స్. మరి ఇవి రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి మైనస్ చేస్తే 9 - 8 ఏమవుతుంది, 1 న్యూటన్ అనమాట. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినట్టయితే ఇవి రెండు ఒకే డైరెక్షన్లో పనిచేస్తున్నాయి కాబట్టి యాడ్ చేస్తాము 17 న్యూటన్స్. ఇక్కడ ఇది మనకి 12 న్యూటన్స్. ఒకవేళ ఇంకోటి ఇస్తే రెండింటిని యాడ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ రెండు మనకి ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నాయి కాబట్టి మైనస్ చేస్తాం. 17 నుంచి 12 మైనస్ చేస్తే 5 న్యూటన్స్ అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటిని అకార్డింగ్ టు మ్యాగ్నిట్యూడ్ అంటే వాటి పరిమాణం ఆధారంగా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఆరోహణ క్రమంలో అరేంజ్ చేయాలి. అన్నిటికంటే అన్నిటిలోని తక్కువ ఫోర్స్ ఉన్నది ఏంటి, 0 న్యూటన్స్ కదా, అంటే Q వస్తుంది ఫస్ట్. తర్వాత మనకి 1 న్యూటన్ అంటే R వస్తుంది. తర్వాత S వస్తుంది. లాస్ట్లో మనకి P వస్తుంది. అన్నిటికంటే ఎక్కువ నెట్ ఫోర్స్ కలిగి ఉంది కాబట్టి అంటే QRSP. QRSP అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th వన్. ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని కూడా మనకి ప్రతి NNMS ఎగ్జామ్లో కూడా అంటే ప్రతి ఇయర్ NNMS ఎగ్జామ్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారనమాట ఈ స్పీడు వెలాసిటీని బేస్ చేసుకుని. ఓకే, ఒకసారి ఇక్కడ మనకి 3 వెలాసిటీస్ ఇచ్చారు. యాక్చువల్గా స్పీడ్స్ అనుకుందాం. యాక్చువల్గా స్పీడు వెలాసిటీ రెండు వేరు వేరు అనమాట. మనకి స్పీడ్ అనేది ఏమో వెక్టర్ స్కేలర్ అయితే వెలాసిటీ అనేది మనకి స్కేలర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ వేగము. ఓకే, ఇప్పుడు ఒక బస్సు యొక్క వెలాసిటీ ఎంతంటే 72 km/h. నెక్స్ట్ కార్ యొక్క వెలాసిటీ ఎంతంటే 45 minutes/second, meters/second. నెక్స్ట్ వ్యాన్ యొక్క వెలాసిటీ ఎంతంటే 60 km in 40 minutes, అంటే అది 40 minutesలో 60 km ట్రావెల్ చేస్తుంది అనమాట. అయితే ఇఫ్ x is the velocity of bus, y is the velocity of car, z is the velocity of van అయినట్లయితే మనం వీటిని ఏం చేయాలన్నమాట, మనం ఆర్డర్లో అరేంజ్ చేయాలన్నమాట. అంటే క్రింది వాటిలో ఏ రిలేషన్ కరెక్ట్, అంటే ఏ స్పీడ్ ఎక్కువ వెలాసిటీ ఎక్కువ అనేది మనం నిర్ణయించాల్సి ఉంది. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం ఎప్పుడైనా సరే మనం కొన్ని క్వాంటిటీస్ని కంపేర్ చేయాలి అంటే ఖచ్చితంగా అవన్నీ ఒకే యూనిట్స్లో ఉండాలి కదా, అప్పుడే మనం అందులో ఏది పెద్దది ఏది చిన్నది అని మనం చెప్పగలుగుతాం. ఇక్కడేమో దీని యొక్క వెలాసిటీనేమో km/hలో ఇచ్చారు, ఇక్కడేమో meters/secondలో ఇచ్చారు, ఇక్కడ కిలోమీటర్స్ అండ్ మినిట్స్లో ఇచ్చాడు అనమాట. అంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటనమాట, టెంపరేచర్ అనే బిట్లో మనం డిస్కస్ చేసాం కదా, సేమ్ కాన్సెప్ట్ ఆధారంగా ఫస్ట్ అన్నిటిని ఒకే యూనిట్స్లోకి మార్చేసేయాలి. ఫస్ట్ మనకి ఇది meters/secondలో ఉంది కాబట్టి మిగిలినవి కూడా meters/secondలోకి మార్చడానికి ప్రయత్నిద్దాం. మనం ఎప్పుడైనా సరే మనం meters/second నుంచి km/h
అవర్స్లోకి మార్చడానికి, అలాగే కిలోమీటర్స్ పర్ అవర్స్ నుంచి మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడానికి మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, ఇక్కడ రెండిట్లో ఏది చిన్న యూనిట్ ఏది పెద్ద యూనిట్ తెలిసినట్లయితే చెప్పొచ్చు ఈజీగా. ఇక్కడ మీటర్స్ అనేది చిన్నవి, కిలోమీటర్స్ అనేది పెద్దది కదా. కాబట్టి చిన్న యూనిట్ని పెద్ద యూనిట్లోకి మార్చినప్పుడు పెద్ద ఫ్రాక్షన్ అంటే 18/5తో మల్టిప్లై చేయాలి ఇచ్చిన వాల్యూ. అలాగే మనం పెద్ద యూనిట్స్ని చిన్న యూనిట్స్లోకి మార్చినప్పుడు దీని ఫ్రాక్షన్ రివర్స్ చేయండి. ఇది మనకి 5/18తో మల్టిప్లై చేయాలన్నమాట. అంటే న్యూమరేటర్లో పెద్ద సంఖ్య ఉంటే అది లార్జర్ ఫ్రాక్షన్ అవుతుంది, చిన్న సంఖ్య ఉంటే అది స్మాలర్ ఫ్రాక్షన్ అవుతుంది కదా. కాబట్టి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ది కిలోమీటర్స్ పర్ అవర్లో ఇచ్చారు. ఏంటది 72. దాన్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలనుకుంటున్నాం. కిలోమీటర్స్ పర్ అవర్స్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చాలనుకుంటున్నాం కాబట్టి 5/18తో మల్టిప్లై చేస్తాం ఇచ్చిన వాల్యూని. 18 టేబుల్ ఇందులో ఎన్ని టైమ్స్ పోతుంది? 4 10s are 40, 4 8s are 32, 72 అవుతుంది కదా. 4 5s are 20 మీటర్స్ పర్ సెకండ్ అనమాట. అంటే ఇక్కడ మనకి 72 కిలోమీటర్స్ పర్ అవర్ని మనం మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చినట్లయితే ఎంత వచ్చింది మనకి? 20 మీటర్స్ పర్ సెకండ్. సెకండ్ వన్ ఎలాగో మీటర్స్ పర్ సెకండ్లోనే ఉంది. ఇప్పుడు థర్డ్ వన్ మార్చాము. ఒకసారి థర్డ్ది ఎలా ఇచ్చారు మనకి? అక్కడ ఎంత టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో ఇచ్చారు. అక్కడ వెలాసిటీ ఇవ్వలేదు, మనం ఫైండ్ అవుట్ చేస్తాం. వెలాసిటీ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ డిస్ప్లేస్మెంట్ బై టైం. యాక్చువల్గా డిస్టెన్స్ బై టైం అనుకుందాం. ఇక్కడ ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళింది? 60 కిలోమీటర్స్. అలాగే టైం ఎంత ఇక్కడ మనకి? 40 మినిట్స్. మరి మనకి ఇక్కడ ఫార్ములాస్ ఏం చెప్పుకున్నాం? మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్లోకి, కిలోమీటర్స్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చడం నేర్చుకున్నాం. కానీ ఇదేమో కిలోమీటర్స్ పర్ మినిట్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి? సింపుల్గా ఈ కిలోమీటర్స్ మీటర్లోకి మార్చేయండి. కిలోమీటర్స్ మీటర్స్ అవ్వాలంటే 1 కిలోమీటర్కి మీటర్లు ఎన్ని? 1000. కాబట్టి 1000తో ఇంటూ చేస్తే అది మీటర్స్లోకి మారిపోతుంది. దీన్ని సెకండ్లోకి మార్చేయాలి. మనకి 1 మినిట్కి సెకండ్లు ఎన్ని? 60 కదా. 60తో ఇంటూ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. 0 0 గెట్స్ క్యాన్సిల్, 0 0 గెట్స్ క్యాన్సిల్, 6 టేబుల్ గెట్స్ క్యాన్సిల్, 4 టేబుల్ 2 4 8 20 ఉంది 5 అంటే 25. ఇక్కడ మీటర్స్, ఇక్కడ సెకండ్స్ కదా. మీటర్స్ పర్ సెకండ్ అనమాట. అంటే ఇక్కడ మనకి వ్యాన్ యొక్క వెలాసిటీని మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చినప్పుడు ఎంత వచ్చింది మనకి? 25 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. ఇప్పుడు చూడండి ఎక్స్ వై జెడ్ మూడు వాల్యూస్ కూడా ఒకే యూనిట్స్లో ఉన్నాయి. మీటర్స్ పర్ సెకండ్, మీటర్స్ పర్ సెకండ్, మీటర్స్ పర్ సెకండ్. ఇప్పుడు ఈజీగా కంపేర్ చేయొచ్చు. ఇక్కడ మనకి స్మాలెస్ట్ ఏంటి? మనకి ఎక్స్. ఎక్స్ వై జెడ్కి రిలేషన్ ఇచ్చారు. తర్వాత ఈ ఎక్స్ కంటే వై పెద్దది కదా, కాబట్టి ఇట్లా రాస్తాం. తర్వాత మళ్ళీ జెడ్ కంటే పెద్దది అంటే ఇట్లా రాస్తాం. ఈ రిలేషన్ అనమాట. వై అనేది ఎక్స్ కంటే పెద్దది, జెడ్ కంటే పెద్దది అంటే వై మిడిల్లో ఉంది. ఇది ఎక్కడ ఉంది ఆప్షన్? మనకి 4th ఆప్షన్లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం ఈ కాన్సెప్ట్ తెలియాలన్నమాట. అంటే కిలోమీటర్స్ పర్ అవర్ కానీ, కిలోమీటర్స్ పర్ మినిట్స్ కానీ ఇట్లా ఇచ్చినప్పుడు మనం మీటర్స్ పర్ సెకండ్లోకి ఎలా మార్చుకోవాలని ఈ కాన్సెప్ట్ మీరు గుర్తుపెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా 1 మార్కు రావడానికి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ 9th వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్, మోషన్ ఆఫ్ an arrow from a bow, motion of the earth around the sun, motion of the needle in the cloth stitching machine. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోషన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చారన్నమాట. ఆసిలేటరీ మోషన్, రొటేటరీ మోషన్, ట్రాన్స్లేటరీ మోషన్. నెక్స్ట్ ట్రాన్స్లేటరీ అండ్ రొటేటరీ మోషన్. ఇక్కడ సీలింగ్ ఫ్యాన్ రెక్కల చలనము అంటే ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు ఆ రెక్కలు యొక్క చలనము ఏ విధమైన చలనము. అలాగే ఇంటి నుంచి వదిలిన బాణము అంటే బాణము ఏ రకంగా ప్రయాణిస్తుంది. అలాగే భూమి సూర్యుని చుట్టూ తిరగడము, బట్టలు కుట్టే మిషన్లోని సూది యొక్క చలనం, డోలన చలనము, భ్రమణ చలనము, స్థానాంతర చలనము. భ్రమణ మరియు స్థానాంతర చలనం రెండు. మనకి భ్రమణ చలనం అంటే తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే దాన్ని భ్రమణ చలనం అంటాం. అంటే దాన్ని ఏమంటాం? రొటేటరీ మోషన్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇట్లా మనం ఒక స్ట్రైట్ లైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటే దాన్ని ఏమంటారంటే మనకి ట్రాన్స్లేటరీ మోషన్ అంటాం. ఇదేంటి? రొటేటరీ అంటే భ్రమణ. నెక్స్ట్ ఇది ట్రాన్స్లేటరీ అంటే స్థానాంతర.
ఇలా ముందుకి కదులుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకి ఆసిలేటరీ అంటే ఒక ఫిక్స్డ్ పాయింట్ని బేస్ చేసుకుని ఇలా ముందుకి వెనక్కి కదిలినా లేకపోతే ఇట్లా పైకి కిందికి కదిలినా రిపీటెడ్గా అనమాట, ముందుకి వెనక్కి కానీ పైకి కిందికి కానీ కదిలితే దాన్ని మనం ఆసిలేటరీ మోషన్ అంటాం అన్నమాట. అంటే డోలన చలనం, డోలన. ఓకే, ఇప్పుడు వీటిని బేస్ చేసుకుని అంటే మనకి దీనికి ఎగ్జాంపుల్గా మనకి ఓల్డెన్ డేస్లో మనకి క్లాక్స్ ఉండేవి కదా, వాల్ క్లాక్స్. అందులో మనకి ఇలాగ లోలకం అనేవారు దాన్ని. ఓకే, దాని యొక్క మోషన్ కూడా మనకి ఏమొస్తుంది అనమాట, ఆసిలేటరీలోకి వస్తుంది. అలాగే మనకి స్వింగ్ ఉంటుంది కదా, ఉయ్యాల ముందుకి వెనక్కి కదులుతుంది కాబట్టి అది కూడా ఆసిలేటరీ మోషన్లోకి వస్తుంది. అలాగే తూగుడు బల్ల ఉంటుంది కదా, అది పైకి కిందకి కదులుతుంది కాబట్టి అది కూడా ఆసిలేటరీ మోషన్లోకి అంటే డోలన చలనంలోకి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని చెప్పండి. మనకి ఫస్ట్ది మోషన్ ఆఫ్ బ్లేడ్స్ ఆఫ్ ఏ సీలింగ్ ఫ్యాన్. అవి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ఏమవుతుంది, రొటేటరీ మోషన్ అవుతుంది. నెక్స్ట్ మనం యారోని వదిలినప్పుడు అది ముందుకు వెళుతుంది కదా, కాబట్టి అది ఏమవుతుంది, మనకి ట్రాన్స్లేటరీ మోషన్ అవుతుంది. మోషన్ ఆఫ్ ఎర్త్ అరౌండ్ ద సన్. ఎర్త్ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు తన చుట్టూ తాను తిరుగుతుంది. అలాగే సూర్యుని చుట్టూ ముందుకు వెళుతుంది కదా, ముందుకు అలా తిరుగుతూ ఉంటుంది కదా. అంటే దీనికి 2 టైప్స్ ఆఫ్ మోషన్స్ ఉంటాయి. రొటేటరీ మోషన్ ఉంటుంది, ట్రాన్స్లేటరీ మోషన్, రెండు ఉంటాయి కదా. తన చుట్టూ తాను తిరుగుతూ అలా ముందుకు కదులుతూ ఉంటుంది కాబట్టి మనకి ఇది ఏమవుతుంది అనమాట, డి అవుతుంది అనమాట. నెక్స్ట్ నీడిల్ అంటే స్వింగ్ మిషన్లో నీడిల్ ఇలా పైకి కిందకి ఒక ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకుని పైకి కిందకి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇది ఏమవుతుంది అనమాట, ఆసిలేటరీ మోషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇక్కడ మనకి 1 ఏమో బి, 1B అంటే ఈ రెండు కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ 2C, ఇది 4th ఆప్షన్. 2A జాయిన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది అనమాట, 3rd ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్, assertion. Electric bulbs in our houses are connected in parallel. Reason: bulbs glow brighter when they are connected in parallel. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఇన్కరెక్ట్, ఏ కరెక్ట్ ఆర్ ఇన్కరెక్ట్, ఏ ఇన్కరెక్ట్ ఆర్ కరెక్ట్. అంటే ఇక్కడ భావన అంటే ఏంటంటే ఇళ్లలో బల్బులను సమాంతరంగా కలుపుతారు. కారణం ఏంటంటే బల్బులను సమాంతరంగా కలిపిన కాంతివంతంగా వెలుగుతాయి. ఓకే, మనకి అసలు ప్యారలల్ కనెక్షన్ అంటే ఏంటి, అలాగే సిరీస్ కనెక్షన్ అంటే ఏంటి, కాంబినేషన్ అని కూడా అంటాం మనం. ప్యారలల్ కాంబినేషన్ అలాగే సిరీస్ కాంబినేషన్, సమాంతర సంధానము శ్రేణి సంధానం అని 2 రకాలుగా ఉంటుంది అనమాట. ప్యారలల్ అండ్ సిరీస్. ఒకసారి వీటి గురించి తెలిస్తే దీన్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అన్నమాట. మనకి 2 బల్బ్స్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బల్బ్ సింబల్ ఇలా రాస్తాం కదా, ఇట్లా 2 బల్బ్స్ ఉన్నాయి. ప్రతి బల్బ్కి పాజిటివ్ టెర్మినల్ ఉంటుంది, నెగిటివ్ టెర్మినల్ ఉంటుంది కదా. ఈ పాజిటివ్ టెర్మినల్ అన్నిటిని ఒక చోట, నెగిటివ్ టెర్మినల్ అన్నిటిని ఒక చోట జాయిన్ చేసినట్లయితే దీన్ని ఏమంటామంటే ప్యారలల్ కాంబినేషన్, అంటే ఇది సమాంతర సంధానం అంటాం అన్నమాట. సమాంతర. అలా కాకుండా ఇక్కడ 2 బల్బ్స్ ఉన్నాయి. ఇది ఒక బల్బు, నెక్స్ట్ ఇది ఒక బల్బు. ఇది పాజిటివ్ నెగిటివ్, ఇది పాజిటివ్ నెగిటివ్. మొదటి దాని యొక్క నెగిటివ్ టెర్మినల్ తీసుకెళ్ళి రెండవ దాని యొక్క పాజిటివ్ అంటే మైనస్ని ప్లస్ని ఇలా జాయిన్ చేసుకుంటూ వెళితే దాన్ని సిరీస్ కాంబినేషన్ అంటాం, అంటే శ్రేణి సంధానం అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి హౌసెస్లో ఉండే ఈ బల్బ్స్ అన్నిటిని కూడా ఏ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తారంటే మనకి ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తారు. మరి సిరీస్ కాంబినేషన్లో ఏవి కనెక్ట్ చేస్తారంటే మనకి ఏమైనా ఫంక్షన్ జరిగినప్పుడు సీరియల్ లైట్స్ పెడతారు కదా, డెకరేటెడ్ లైట్స్ అంటాం కదా, వాటిని మనకి సిరీస్లో కంబైన్ చేస్తారన్నమాట, కనెక్షన్ చేస్తారన్నమాట, అంటే శ్రేణిలో అనమాట. అందుకే చూడండి, ఒక సీరియల్లో దండ అంటాం కదా దాన్ని, దానిలో ఏదైనా ఒక బల్బు పాడైనట్లయితే అప్పుడు ఆ కనెక్షన్లో ఉంటా మొత్తం ఆ జాయింట్లో ఉన్న అంటే దాన్ని ఏమంటాం దండ అంటాం కదా, దాంట్లో ఉన్న అన్ని బల్బులు కూడా వెలగడం ఆగిపోతాయి అనమాట. ఎందుకంటే అక్కడ సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫిలమెంట్ ఇది మాడిపోయిందంటే అర్థం ఏంటి, ఇక్కడ ఫిలమెంట్ ఊడిపోయిందండి, పడిపోయిందని కదా, డిస్కనెక్ట్ అయిందండి. అప్పుడు ఇక్కడతో మనకి కరెంటు సర్క్యూట్ బ్రేక్ అయిపోతుంది, ఇంకా తర్వాత ఉండే ఏ బల్బు వెలిగే అవకాశం లేదనమాట. కాబట్టి మన ఇంట్లో ఉండే బల్బ్స్ అన్నిటిని ఎప్పుడైనా సరే ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేస్తారు. అలాగే డెకరేటెడ్ లైట్స్ ఏమో సిరీస్లో కనెక్ట్ చేస్తారు. అయితే ఇక్కడ మనకి
ప్యారలల్ కాంబినేషన్లో కనెక్ట్ చేసినప్పుడు దేనికి ఏ బల్బుకి ఎక్కువ వోల్టేజ్ ఉంటే అది ఎక్కువ వోల్టేజ్తో వెలుగుతుంది అన్నమాట. ఓకే, కానీ సిరీస్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా ఒకే వైర్లోంచి వచ్చే కరెంట్ని యూటిలైజ్ చేసుకుంటాయి కాబట్టి ఇవి తక్కువ బ్రైట్నెస్తో వెలుగుతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫస్ట్ది కరెక్టే, ఎందుకంటే మన హౌసెస్లో ఉండే బల్బ్స్ అన్నీ కూడా ప్యారలల్గా కనెక్ట్ చేస్తారు. నెక్స్ట్ ప్యారలల్లో కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువ వోల్టేజ్ ఉన్న బల్బు ఎక్కువ బ్రైట్నెస్గా వెలుగుతుంది. కాబట్టి ఇక్కడ రెండు కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి ఏ ఆప్షన్ కరెక్ట్ అంటే ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్, బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫిజిక్స్లో ముఖ్యంగా నేను ఇక్కడ 10 బిట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇవి కూడా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న బిట్స్ అనమాట. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అడగొచ్చు, లేకపోతే ఇప్పుడు మనం ఈ బిట్స్ని ఆన్సర్ చేసేటప్పుడు డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయగలిగేలా ఉండొచ్చు అనమాట బిట్స్. కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక 5 to 6 మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మరొక సబ్జెక్ట్ నుంచి ఇలానే ఫ్రీక్వెంట్గా అడిగే ఒక 10 బిట్స్ తీసుకుని అందులో ఉన్న కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.